ఏమంటున్నాడు పర్వాలేదు మున్నెట్ చేసి గొమ్మలు అంతే భాగంగా ఆడుగారు బ్యాటింగ్కి వెళ్ళారు ఏమన్నది పోతారా చేస్తున్నారు కొత్త నెగమరా పోతులే కవర్ చేయట్లేదు మొత్తం ఇంటికి కొడు ఫస్ట్ గంగా
మనకు అమరావతి దగ్గర మాయిల్ పడ్డాది అని అప్పుడు నీ తమ్ముడు పాఠాన్ని పిలుస్తాను మొక్కేసరికి నువ్వు ఆశపడిపోయి అనంత కోటి 500 కోటి 18 కోట్ల పశువులు కూడా ఏ మాత్రం మళ్ళా అంగులు మొత్తం మత్తు నాకంటే పుళ్ళు మొత్తం మాని తీసిన నువ్వు ఆశపడ్డావా చెప్పు దాటుగా మా ముద్రాల మాయలు మా ముద్రాల మాయలు నేనేం చేద్రన్నారు నీ తమ్ముడ పాటను వేళ చేసినావు గంగా నువ్వు 18 కోట్ల పశువుల కోలి నువ్వు పుల్లు మాడుకున్నావా గంగా 7 గొప్పలు అనేసరికి పడిపోయి అనంత కోటి 18 కోట్ల పశువులు పుల్లు పుష్పలు లేకుండా మానిపించింది అప్పుడు కదా నీ పెరుమిటి నీ భర్త మీద కొడుగా 2వ తనయుడు మన్ని మేలు మేపుకొని సేవించుకొని మన్ని కూడా మండాలలో చూసుకోని గురువా ఆ రోజున భారీ గంగకి మొక్కలు ఇచ్చినావు కదా ఎదురు మొక్కనే వాళ్ళు ఓలేడు గొప్పలంటూ ఏడు కొమ్ములు అనేసరికి నువ్వు ఎలాగ ఆశపడ్డావు ఆశపడి నీ తమ్ముడు పాఠాలు అన్నావే నీ తమ్ముడు పాఠాలను తెలిసిన అయినా ఓ తమ్ముడు తమ్ముడా 77 రక్క చెల్లెలు కోరి పోయా నా తమ్ముడా పోతానా ఆయన నా 77 రక్క చెల్లెలుగా మరి కౌరులు పెట్టురా తమ్ముడా 77 రక్క చెల్లెలకి కౌరులు పెట్టు 33 అన్నదమ్ములు కూడా కౌర్లు పెట్టు ఈ ఆ రోజు మొక్కారు నా భర్త నేను నువ్వు తిన్నాము కానీ పందిరం ఎంత ఉంటుంది అని 7 గుమ్మలు అనేసరికి మహాశక్తి ముద్రాల మా గంగ 77 రక్కదేళ్ళు కౌరులు పెడతాన్నారు నీ తమ్ముడు పోతాను నువ్వు ఎక్కడికి పంపుతున్నావు నీ అక్క చెల్లెళ్ళ కాడిగో నువ్వు తోడు పడ్డావో నువ్వు మళ్ళా ఇంటికి వెళ్ళగా వాళ్ళు నిన్ను కొలిసిన ఆడవలగా మా గంగ ఇవాళ మా గంగ నిన్ను కొలిసిన ఆడవలకే కొంగ బంగారం అన్నావు గంగ
పెద్దడి మీద సార్ ఇందాక చెప్పాడు చూసా మనోడు పంపాలరామ గుళ్ళు కాడ పంపకాలు వేస్తున్నాడు. ఈ ఒక మహాశక్తి గంగని కథ ఆయన వీళ్ళ ఆడబట్టుకోమరమ్మా మామను పంచుకుంటే పంపరమ్మాట పంపకం రోజు నిర్ణయించినాడు. అమ్మా ఓ చెల్లులా మా 5 తాడు పుట్టినవే ఒక్కను ఒక చెల్లెలు డబ్బు ధనం మనింటే ధనమాయి ఉన్నారా బంగారం మని బాడిసై ఉన్నా ఎండి మని పిండాయి ఉన్నా అయ్యోనా ఆదవులుగా యాలాముగా అలాగనగా కవ్వాలుగా దడపెట్టులుగా అన్ని ఉన్నాయి. ఈవేళ మా 5 రోజులతో ఒక ఆడపిల్లగా నీకు వాటా ఇచ్చినట్టయితే అమ్మా నా సూర్యాచాంద్ర రాజులు ఉన్నాడే ఈ వాటాలు తప్పమన్నాడు. ఈ మానవ పెళ్లి రాజు నిర్ణయించినవే ఈ పండుగలు వాటాలు అన్నీ కూడా ఓ లాభాలు చూసినావా నమస్కారం అండి మా గురువు. ఓ పుట్టిందర్రా కన్నోరు ఈవేళ వాళ్ళ కదా తనున్నాడు పరమాత్ముడు నాయన ఏం చదువయ్యా ధర్మ చదువు కూడా నీకు బలపడాలు తిరిగాడు ఈ గురువు మా వండలు మా గురువు నీకు బలపడాలు తిరిగా నీకు దండమా మా గురువు. అదిగో మా నాన్న ఎండలోకి నీకు 10,000 వందనాలు. మా మామని బాలియో నీకు 10,000 వందనాలు. అలాగే కదా అమ్మా ఓ చెల్లులా మా 5 తోడు పుట్టావా చెల్లెలు మీ వారు ఆట వేసినట్టుగా అయితే చెల్లెలు ఏ సూర్యాచంద్ర రాజులు ఉన్నారా చెల్లెలు మా రోటలు మొక్కను చెల్లని ఆ రోటలేసి వాటలు కొట్టుకుని మీ అత్తవారింటికి అమ్మా ఓ చెల్లెలా ఒక అన్న తమ్ముడు తాడా చెల్లెలు అదే ఒక్క అన్న తమ్ముడితో 5 ఆడపిల్లలు పుట్టుంటారు. ఆడవాటాలు వేసినట్టుగైతే ఈ 5 ఆడపిల్లలు ఊలాటాలు పెట్టుకొని ఎవరి భర్త ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆయన తమ్ముడు పరిస్థితి అవుతుందా ఆలోచించి చెల్లెలా మా ముందు రాడ మా ఏడుపో 5 ఆటలు పెట్టుకొని వెళ్ళిపోతారు. అప్పుడు ఈ అన్నదమ్ముడు పరిస్థితి వీడి కడుపులో ఒక 3 మొక్కాయలు పడతారు. అప్పుడు ఇది భూమి డబ్బు ధనం ఎక్కడ వస్తారు. అమ్మా ఓ చెల్లులా నువ్వు వాటా ఎవరంకా చెల్లులా నీకు నచ్చిన ధనపెట్లు ఉన్నారు, డబ్బు అన్నారు, ధనం ఉన్నారు, కవ్వాలు ఉన్నారు, కావాలంటే 18 కోట్ల పశువులు ఉన్నాయి. నీకేటి కావాలంటే దొరుకుపో నువ్వు ఒగ్గిసిందే మేము పంచుకుంటాం అన్నాడు పెదరాజు. మీ మామ పెద్దలు వేశాడు పెదరాజు అమ్మ. ఆ వేళ చెప్తా అమ్మా అమ్మా ఏంటి ఆలోచించిందో చూసింది. యావమ్మనైతే తోటి అవసరం వేసాం కావాలంటే ఇంతే సవాలు ఉంటాయి. నువ్వు ధనపెట్ల అందుకు వెళ్ళిపోయిందే
అమ్మా అప్పుడు కదా ఆయన అందులో పెద్ద పెట్టారా ఎంత ఎత్తు ఉన్నారో 6 అడుగులు పొడవు ఉన్నారు 8 అడుగులు ఎత్తు ఉన్నారు ఇదేదో బాగుంది ఓ చెల్లిలో ఏ పెట్టించుకున్నా సరా అమ్మా మీ మామ నిర్ణయించాడు ఏ పెట్టించుకున్నారు మనం ఎత్తడానికి రాము నీకు నచ్చినా నువ్వు ఎత్తుకోలేటు పోవాలి అంతేగాని మామ డబ్బు దానం మనం కళ్ళవరజు ఉన్నాం ఎత్తేసి నీకు ఇవ్వకూడదు మామ ఇవ్వమన్నాడు ఎవరు పెదరాజు మా అన్నల వినితో రారెత్తడానికో మా వదులు రారెత్తడానికో ఇట్టయితే బరువుకున్నారు ఎత్తడానికి ఇటు రారు ఎత్తుకొని పోతాం ఏడు చేస్తాం చూసింది చూసి ఆయన నేనేమో చేసిన భాగంగా ఒరి నిన్ను కాదుగా ఎత్తుకోయిందా ఒలి ధరణి పైపెట్టు మా గంగ ఇవారు మా ముసరాలు ఏడుబా అమ్మో ఒలి ధరణి పై ఉన్న పెట్టు మా ముసరాలు ఏడుకో ఒలి ఎలాగెత్తుకుంటానా ధరని పైపెట్టి ముడుకు పైకి తెచ్చిందో ఒలి ముడుకు పైపెట్టి ఓరెక్కడికి తెచ్చుకోయిందో ఓరెక్క నిండి పెట్టి ఓరింకా చూసినావో నా భుజం పై తెచ్చినావా అమ్మో ఏ భుజం పై పెట్టి తల మీద ఎత్తుకోయిందో ఒలి మొయ్యినాక నా మాసెత్తి మాగంగో నేనేమో చేదరనారా ఏ మొయ్యినాకో మొయ్యినాక ఒక్క కదా ఇంకా ఆ బొదం మీదకి బుర్ర మీదకి తెచ్చుకోయిందో పోరన్న దమ్మలకున్ను నా వదలను కొన్ని రాయను ఏ మంచి చెడ్డ చెప్పకుండా మీరు ఆకలి నడికట్ పెట్టు నీ మామలకి చెప్పకంటో కొమరమ్మ కదా వెళ్ళిపోతుంది పెట్టట్టుకొని ఎల్లగా ఎన్ని అడుగులు దాటుతుందమ్మా చేమలు దూరారా చిట్టడుగు దాటారా గంటలు దూరారు పెద్దడుగు దాటారా రటకాల దేశమో సోమరామణ్యమో గంగా అడుగుల గంధ్రాలు దాటుకొని కొమరమ్మ యాదాలో అడుగుల గంధ్రాలు దాటుకొని ఏలేరు దాటి పాలేరు నడుమైందట ఎక్కడ గొవ్వులు లేరు అమ్మ నాయన కసిని నీళ్ళని తాగుతాను అని పెట్టు దించుతాను పాలేరు నడుమ ఆ డబ్బు దాని వేసి చేస్తారు తగలేరు మంచినీళ్ళు తాగింది మాసేసి గంగ ఆయన నీళ్ళు తాగి ఆ వేళ కొమరమ్మ పెట్టి మోపరింగి చేస్తున్నారు కన్నారు నా కన్ను ఓడదు ఎంత వచ్చింది ఆయన నా కన్ను డబ్బు ఎంత వచ్చింది ఈవేళ ఆయన టోపలింగ్ చేసి చూస్తున్నారు
జిగేర్ 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 నడుము హక్కుని అప్పుడే ఇంటికి అప్పు వచ్చినట్టుగా ఉన్నారా కన్ను ఈవేళ ఇంటికి ఆస్తి వస్తే ఎంత సంతోషించుతారో అదే అప్పుడే ఇంటికి అప్పు వస్తే అలాగే ఏ పాపం ఆయన అటువంటిది పోతాను గంగమ్మ ఎలా పెరుగుతున్నారు అల్లా మళ్ళీ ఎత్తుకోనా పెట్టుకోదా తలపైకి ఎత్తుకోదా తల మీదకి ఎత్తుకో తల మీదకి ఎత్తుకో నాయన అయ్యా ఓ రెడు తిరగమంటావు అయ్యా ఏ తల మీదకి ఎత్తుకో తిరిగి కొట్టుకుంటున్నా ఎక్కడ కొట్టుకెళ్తున్నా నాయన ఓ ఐదుగురు మామల నాయన ఐదుగురు మామల పంపకాలు వేసుకుంటున్నా అక్కడ కొట్టుకెళ్ళింది అప్పుడు కాలడానికి పెద్దరాజుకి తెలుసు ఎరునాగరాజుకి తెలుసు కోల్ రాజుకి తెలుసు సింహారాజుకి తెలుసు రాజుల కాలం తెలుసు పెట్టి వస్తుందంటే ఏదో ఉందని అప్పుడు వెళ్ళింది అన్నయ్య అన్నయ్య మీ డబ్బుకే ధనముకు దండము నాయన మీ డబ్బు వద్దారా ఈ వారు మీ ధనమొద్దు ధనమొద్దు కన్నారి మీ డబ్బుకో దానం మీ ధనంకో దానం నాయన మీ ధన పెట్టి మీరు తీసుకోండి ఏదో 500 కనికారం ఉంటే గాజులు వేసుకోవడానికి 5-10 వారా చెల్లిలా ఓలాడిన మాటకోరి చెల్లిలా అమ్మా వేసిన పాదానికి వెదిరినాదు ఆడిన మాటకి తిరిగినాదు ఆలవోరు వంశంలో ఎదురునేదు ఆయన ఆలవోరు వంశంలో అబద్ధం రాదు వేసిన పాదానికి తిరిగి ఎదిరినాడు ఆడిన మాటకి అబద్ధమనే అమ్మా ఓ చెల్లిలా ఈ చిన్నతనంకి మాము తిరిగి తీసుకోనే ఓ అన్నయ్య నీ దైవం నేను కొల్లేడు అమ్మా నీ దైవాన్ని నేను పల్లాను మీ దైవం నాకొద్దు నాకొద్దు 5-10 వెళ్ళిపోదాం నా పేరు పెడితే నేను బతికిపోవాలంటున్నారు చెల్లెలా ఈ వేళ ఏ చెల్లె వద్దు వద్దు పెట్టు వంచుకో ఎలాగెత్తుకోనో అలాగొట్టు నీకు ఒక నువ్వు చెప్తాను అమ్మా ఓ చెల్లెలా మగ పిల్లలు మగ పురుషులు కావు అన్నదమ్ములు కావు ఎప్పుడు తెలుసా సోమవారము మంగళవారము బుధవారం నువ్వు అనుకోకంటే ఒట్టుకెళ్ళావు కాబట్టి ఆడపిల్ల కావు ఓ చెల్లెలా వాళ్ళు శుక్రవారం శనివారం ఆదివారం చెల్లెలా మా దైవాన్ని కొలుసుకోమని చెప్పాడు మీ మామ పెద్దరాజు ఆ కలకల కన్నేరే కొమరమ్మ యాదాలు నాయన ఓ రతి కాసి పెడితే గతికి దూరం వర్రా
నాయన నేనేం చేసిన చూసావో అక్కడ మళ్ళీ పెట్టారా మళ్ళీ పెట్టి తిరిగి ఎత్తుకొని ఆయన ఎందుకు అక్కడ చెప్పాను తెలుసా ఈ ఒక మాసెత్తు గంగ కూడా ఆదివారం కొమరమ్మ ఎలాగ ఆశపడదు ఈ గంగకు అన్నీ తెలిసి కూడా అలాగే ఆశపడ్డారు 7 గొంపులు దేనికి ఉంటాయండి దేనికైనా ఉంటాయి కొండంత పోతుండే ఉండదు 7 గొంపులు అంటే ఈ మాట తల్లి అమ్మా నీ పాపం నువ్వు సత్యమైన గంగ వాళ్ళు నిత్య పేరంటారు నిన్నెసగోసాలు చేయలేదా నువ్వు పాపం పడక మా మీద నువ్వు ఆదాలు ఆశపడిందని నేను అంటాను నీ ఉండితే కానీ నేను నీ మీద పుట్టేసినది చుట్టేసినది గంగా నువ్వు 77 రాక జైలు కబురులు పెట్టినావు వాళ్ళు 33 అన్నదమ్ములకి నువ్వు కబురులు పెట్టినావు నీ మరిది ఎర్రయ్యా ఇంకేం చేసినావు మా ముద్రాల మాయలు చెప్పురా ఆయన పోగులంత మంది నీ ఊర్లో పండుగ ఒకటి ఎలాగ రావచ్చు అందరూ పడిపోమంటారా అలా చెప్పు మరి పండుగ ఊరి పెద్ద పూరి చేస్తే ఆయన పేదవాళ్ళ గంగమ్మరా నువ్వు ఇవాళ వచ్చావంతో నాయన మా చేతులు ఎరమన్నా నాగేశ్వరరావుకి కుడిపోదు మరి నువ్వు నువ్వు గెంటి రా పడిపోరంటే అమావాసయ్యో ఏంటి మోరడింట్లో బాగా కానీ ఎలా కొడతావు కుట్ర మొగుడని 7 గొంపులు రాసిపోతాం అదే నీకు అంటున్నా అమ్మా మరి అమ్మా ఓ గంగా ఒరే ఎక్కడికి చేస్తున్నాడే నీకు మొక్కావా నీ మొక్కులు తీరుస్తావా అని ఎక్కడికి చేస్తున్నాడే గంగా నా ముత్యాల సోదరు నా మూత్రేస్తున్నాడు నీ గంగా ముత్యాల సోదరు మూత్రేసినాడే మాయమ్మ గంగా ఇంకేం చేస్తున్నాడే ఎక్కడికి వస్తున్నాడు 7 గొమ్ములు పోతాడు ముత్యాల సారు మూతలేసి శమకన పెట్టాడు ఎర్రయ్య 7 గొమ్ములు పోతు మరి పట్టుకుంటే యాకాకంటే నేనేమి చేసిన గంగారి యాకాకంటే భూదేవతల్లో ఉంటుందని పోయింది మహాశక్తి భూమాల్లో యాకాకు ఉంటుంది దేనికైనా కొట్టాలి కొట్టాలి దేనికైనా కొట్టి యాకాకనిగా కనబడుతున్నాడు నువ్వు తామరాకు మోతేసినావా అమ్మ ముద్రాల గంగో యాకాక మడపలి 7 గొమ్మలు అనేసరికి 2 ముత్యాల సాధు వాళ్ళు మోతేసి ఏకరంగా ఏలేరు పాలేరు నడుముకొస్తున్నాడు
వచ్చరికి మాసెత్తి గంగ 77 రెక్క చెల్లెలు అమ్మా ఓ గంగ వాళ్ళ గురప్ప అంటారే వాళ్ళ ఎల్లమ్మ అంటారు వాళ్ళ నువ్వు కాదు మా అమ్మ వాళ్ళ ఎన్ని కాదులు ఓ గంగ వాళ్ళు దేశతల్లి అంటారు నిన్ను ఊరికి 3 ఘటాలు కోరినావు ఒక రథం మాని కోరినావే వాళ్ళ బురదాలు అమ్మంటారా 77 పేర్లు పెట్టుకోనాలి గంగ మా ముద్దురాల మాయేరు బా అమ్మో నీ 77 రక్క చెల్లెలను వాళ్ళు పాలేరు గాడి ఏటొడ్డులు నుంచారు ఎలా నిలబడ్డారు నాయన 33 అన్నదమ్ములు ఈ 77 రెక్క చెల్లెలు ఆ ఒడ్డుల్లో నిలబడ్డారు రెల్లి తప్పుల్లో నాయన నీ ముద్దుల మరి అయ్యో మా వదిలే మా గంగ ఏ పాలేటు వాడుకోవాలి మా గంగ ఈ వేళవాలి పాలేట్లోకి వచ్చాను అమ్మా ఓ వదిని నా వదినైన నువ్వే కన్న తల్లివైన నువ్వేను మా అన్న మొక్క కూడదంటూ ఆ వేళ మా అన్న మొక్కననేసాను కానీ నేను ముక్కాను ఆడవారు వంశంలో పుట్టాను మాట తప్పను ఇదిగో నీకు అనుకుని 7 గొమ్ములు పోతూ ఏక ఒక మడపలేదు ఓ వదిలి నా రావమ్మ రావమ్మ మా వదిలే గంగమ్మ మా వదిలి వేళ అమ్మా రా నీ మొక్కులు నువ్వు తీర్చుకో నువ్వు తీసుకో 77 పంచుకుంటారు 1000 మంది పంచుకుంటారు నువ్వు ఒక్కదాన్ని తినేస్తావు నాకే మా వదిన గంగమ్మ మాయిదారి గంగ మీరే అడుగుతాను దేవుడు ఒక మాయిదారు మొక్కులు తీర్చేస్తాడు రమ్మంటున్నాడు 77 తినమంటున్నాడు 1000 మందిని తినమంటున్నాడు ఒక మనిషే కనబడతాడు అని ఈ పోతే ఎక్కడ కలిచారులాగా చాలు ఒక కప్పుకొని వస్తున్నాడు ఆయన ఈ 7 గొమ్ములు పోతే నీ మరిది కాదు చూడలేదు మరిది చాలు ఒక చూడలేదు గంగా ఓ దేవి ఓ ఎప్పుడు పర్వతాల పైన వస్తున్నా చుట్టుపక్కల చూస్తుంది పోతే ఎన్ని తీసుకొస్తాను నాయన ఏ బండి మీద తీసుకొస్తున్నారా 7 గొమ్ములు పోదు ఏ నారి మీద తీసుకొస్తున్నారా 7 గొమ్ములు పోదురు నాయన ఏ యాన మీద తీసుకొస్తున్నారా 7 గొమ్ములు పోదురు తెలివైతే ఎందుకు పనికి వచ్చినావా ఏం చేస్తున్నారే మా ముద్దురాల మాయారు మా గంగ నాయన మరి ముత్యాల సోని మా గంగ సోనేరు మీరు కొన్ని కట్టగారా అమ్మా ఇప్పటికే అలుగుతుంది గంగా నువ్వు అలక్కలక్కలకే టైం దగ్గరికి వచ్చిందో అమ్మా నీ మొక్కలు చెప్తే నీకు కోపమొద్దు మరిది మరిది ఏది పోతంటారు ఎక్కడ ఓ వదిని మూతల తీసారా మా వదిలే గంగమ్మ అమ్మా ఇదిగో ఈ 7 గొమ్ములు పోతా 7 గొమ్ములు
నీకు కావాలంటే నువ్వు కాక నీ 77 అక్క చెల్లెళ్ళు కలిపి 33 అన్నదమ్ములు కలిపి 50 గ్రామ పెద్దలు నీ పెద్దలు కూడా పిలిచి తగు పంచిస్తాను ఒక కొత్త బండకాడికి వెళ్ళాను నక్క పెట్టుకోమంటాను మరి నేనేమి చేయాలి నేనేమి చేయాలి మంచి పుల్లగా ఉన్నాడు మోగులు మాత్రం అంటే బావలు అవుతారు పెద్దవాళ్ళ మామ అవుతారు నాయన నాయన ఈయన గోత్రం పిల్ల నేను పెద్ద కొడుకు చేసినాము మామని ఏమి ఇచ్చినారా ఏమని ఇచ్చారా అయినా గంగనాక అయిపోతావు అయినాకండి నా డోళ్ళ నమ్మకం చల్లిపోయినా అయిందాగరా నువ్వు ఎదురు చూడమే కోటకి ఈ నేటి ఎట్లా ఎలాగున్నాయి కొమ్ములు నా తవ్వాళ్ళు ఉన్నట్టున్నా 1 2 3 4 5 6 7 దయచేసి వాళ్ళ పోతులు పట్టుకొని వాళ్ళే తీసుకుంటారు ఎవరైనా కంగారు చేయకండి మధ్యలో ఊళ్ళు దూరకండి వాళ్ళు పట్టుకుంటారు ఏదో మనం సాయం చేస్తే ఊళ్ళు రాకుండా చేయండి అంతే అంతవరకే మరి ఊళ్ళు మధ్య